ఇప్పుడు ఒక పాస్టర్ పరిశుద్ధాత్మ పొందుకుని నేరుగా దేవుని యొక్క స్వరమును సజీవ వాక్యాన్ని ఆ కాలంలో వినిపించబడినప్పుడే అది కదిలే వాక్యం. అంటే దేవుడు ఒక శరీరంలోకి వచ్చి ఆయనే స్వతహాగా కదులుతాడు. మనిషి మాట్లాడే గాని దేవుడు శిష్యులతో మాట్లాడాడు. తండ్రి ఆత్మ మీలోను మాట్లాడుచున్నారే గాని మాట్లాడేవారు మీరు కాదు. అంటే ఒక మనిషి కాదు మాట్లాడేది, దేవుడే ఒక మనిషిని స్వాధీనపరచుకొని ఆయన యొక్క హృదయంలో నివాసిస్తూ ఆయనే నేరుగా తన ప్రజలతో మాట్లాడతాడు. హల్లెలూయా. చాలా మంది ప్రజలు మనిషినే చూస్తారు. చాలా మంది ప్రజలు మనిషినే చూసి మాట్లాడేవాడు ఇడే కదా, ఏం మా పాస్టరే కదా, లేకపోతే మా ఏగారే కదా అని చాలా భ్రమలో వాళ్ళు బ్రతుకుతారు. కానీ వాస్తవంగా మాట్లాడేది క్రీస్తు అయితే ఆ మాట్లాడుతున్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం వస్తుంది. ఆయన వాక్యం తప్ప మరి ఏది మాట్లాడండి. పెట్ట కథలో అరికథలో ఇక్కడ 4 వాక్యాలు చెప్పి ఇంకో బయట నుంచి తీసుకొచ్చి ఇంకో 4 కథలు చెప్పి టైం పాస్ అయ్యాడు. ఆయన ఏదైతే వాక్యాన్ని చెప్తాడో వాక్యాన్ని చెప్పినప్పుడు నీ విశ్వాసము రగిలి మంట అనేది పుడుతుంది. నేను కూడా ఇలా బ్రతకాలి, నేను కూడా ఇలా జీవించాలి, నేను కూడా ఇలా నడవాలి, నేను కూడా ఇలా విశ్వాసం పొందుకోవాలి అనే తపన నీలో పుడుతుంది. ఎప్పుడు క్రీస్తు బోధించినప్పుడు. క్రీస్తు బోధించకుండా మనిషి బోధిస్తున్నాడు అనుకోండి, చెప్పొచ్చు లేదు అని లోపల అనుకుంటాం, పైకి బాగానే అంటాం. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే క్రీస్తు కదిలించబడే వాక్యం వచ్చినప్పుడు, ఆ కదిలించబడే జీవము నీకు ప్రసంగిస్తున్నప్పుడు నీవు ఖచ్చితంగా విశ్వాసంలో నుంచి పైకి లేపుతావు. కదిలించబడని నీరు ఎంత అలా గాలి వేసినా సరే అది అలాగే ఉంటది, కదులు మెదులు ఉండదు. బుద్ధ దేవుళ్ళో కూర్చుంటారు ఎంత అలాగే. హల్లెలూయా. దేవుని యొక్క జీవం నీలో కదులుతే నువ్వు కూడా కదులుతావు. హల్లెలూయా. ఒక తుఫాన్ వస్తుంది అనుకోండి, నీలో కాలంలో ఉన్నప్పుడు ఆ గాలి కొట్టినప్పుడు అది ఇల్లు అలా గొట్టును కొడతా ఉంటారు, మళ్ళీ వెనక్కి వస్తా ఉంటది. ఒక ఉద్యమం అని చెప్పాడు ప్రవక్త. ఉద్యమం అంటే అర్థం ఏంటంటే ఆ చెరువులో ఉన్న చెత్త అంతా గాలి వేసినప్పుడు మోరలిపోతాడు. హల్లెలూయా. ఉద్యమం అంటే ఏంటండి? ఒక ప్రచండమైన గాలి కాలం కొడతా ఉంటే కాలంలో ఉన్న చెత్త అంతా కూడా మోకొచ్చేద్దాడు. అలా ఒక ఉద్యమం, ఒక వాక్యం ఎప్పుడైతే నేను తాకిందో, నీ హృదయాన్ని ఎప్పుడైతే తాకిందో, నీలో ఉన్న చెత్త పాపాలన్నీ మోకొచ్చేస్తాయి. హల్లెలూయా. పాపం కోసం పశ్చాత్తాపడతావు. అబ్బో దేవుడు నాతో మాట్లాడాడు, నేను పాపాన్ని ఒప్పుకోవాలి, కన్నీటితో మోకరిస్తావు, ప్రార్థిస్తావు, వాక్యం చదువుతావు, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. ఉద్యోగం నీలోకి వస్తే, రాకపోతే బాగా చెప్పారు అంట.